హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆస్కార్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రపంచంలో ఉన్న ప్రతి సినీ పరిశ్రమలోని నటీనటులు మరియు టెక్నీషియన్స్ లైఫ్లో ఒక్కసారైనా ఈ అవార్డు అందుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. 2023 సంవత్సరంలో మన నాటు అవార్డు సాధించి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలిసేలా చేసింది. ఈసారి అంటే 2024 సంవత్సరానికి గాను ఇండియా నుంచి పలు చిత్రాలని ఆస్కార్కి పంపింది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఆస్కార్కు పంపించిన 29 చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన తెలుగు సినిమాలు. హనుమాన్, కల్కి 2898 AD, మంగళవారం. ఇక ఇతర భాషల సినిమాలు. ముందుగా హిందీ నుంచి ఎంపికైన సినిమాలు: లాపతా లేడీస్, చోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ ద మ్యాన్, గుడ్ లక్, కిల్, యానిమల్, శ్రీకాంత్, చందు చాంపియన్, జోరం, మైదాన్, శామ్ బహదూర్, స్వతంత్ర వీర్ సావర్కర్, ఆర్టికల్ 370. తమిళ్ సినిమాలు: మహారాజా, జిగర్ తండా XX, కొటుక్కాలి, జామా, వాజయ్, తంగలాన్. మలయాళం సినిమాలు: ఆట్టం, ఉల్లోజుకు, ఆడు జీవితం, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. మరాఠీ సినిమాలు: గరత్ గణపతి, స్వరగంధర్వ సుధీర్ పాడ్కే, ఘాత్. ఇక ఒడియా నుంచి ఆబా అనే సినిమాని సెలెక్ట్ చేశారు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ 29 చిత్రాల్లో కొన్ని చిత్రాలైనా ఆస్కార్ అవార్డులు సాధించి భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.